కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ప్రజలు ప్రాణాలంటే ఈ కూటమి ప్రభుత్వానికి లెక్కలేనితనం ఎక్కువైపోయింది. మహిళా హోంమంత్రి రాష్ట్రంలో ఉండగా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించటమే కాకుండా దేవాలయాలలో కూడా తొక్కిసలాట ఘటనలు ఎక్కువగా అయిపోయాయి. గతంలో మనం సింహాద్రి అప్పన్న ఆలయంలో చూసాం. తిరుపతి వైకుంఠ ఏకాదశి దర్శనం సందర్భంగా తొక్కిసలాట ఘటన మనం చూసాం. ఇప్పుడు శ్రీకాకుళంలోని కాశీబుగ్గ దేవాలయంలో తొక్కిసలాట ఘటన రాష్ట్రంలో భక్తులందరినీ కూడా కలవరపరుస్తోంది. ఎందుకంటే దేవాలయాలకు వెళ్ళాలంటేనే అక్కడ రక్షణ మనకు ఉండదేమో అని రాష్ట్రంలో భక్తులు భయపడే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం కల్పించింది. కాశీబుగ్గ దేవాలయంలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం. ఈ తొక్కిసలాట ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు గారిని మహిళలు నిలదీయటం జరిగింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఒక్క పోలీసు కూడా దేవాలయంలో రక్షణ కల్పించకపోవటం వల్లే ఈ తొక్కిసలాట ఘటన జరిగింది అని మహిళలందరూ కూడా మంత్రి అచ్చెన్నాయుడుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఒక్కసారి మహిళలు అచ్చెన్నాయుడు గారితో ఏం మాట్లాడుతున్నారో చూస్తాం. రాష్ట్రంలో ప్రజల ప్రాణాలంటే కూటమి ప్రభుత్వానికి పూర్తిగా లెక్క లేకుండా పోయింది. ఇలా ఎన్ని ఘటనలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం మేలుకుంటుందో అర్థం కావటం లేదు. దేవాలయాలలో ఇలా తొక్కిసలాటల ఘటనలు జరగటం చాలా చాలా బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భక్తులకు రక్షణ కల్పించడంలో విఫలమైంది. గతంలో తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట ఘటన చూసాం. సింహాచలం దేవాలయంలో తొక్కిసలాట ఘటన చూసాం. ఇప్పుడు శ్రీకాకుళంలో చూస్తున్నాం. ఇంకా ఈ ప్రభుత్వం మేలుకోవాలంటే ఇలాంటి ఘటనలు ఎన్ని జరగాలి అని నేను ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. రక్షణ కల్పించలేని ప్రభుత్వం ప్రజలకు అవసరమా అని నేను ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఇది ప్రభుత్వ ఆలయం కాదు, ప్రైవేట్ ఆలయం, దేవాదాయ శాఖ కిందకి రాదు. ఇంత నిర్లక్ష్య వైఖరితో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ దేవాలయంలో తొక్కిసలాట ఘటనల్లో 10 మంది మృతి చెంది 10 మంది క్షతగాత్రులై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుంటే ఇది ప్రైవేట్ దేవాలయం కిందకు వస్తుంది. ఆ దేవాలయం స్ట్రెంత్ 2000 నుండి 3000 మంది, కానీ ఎక్కువ మంది జనం వచ్చేశారు. దేవాదాయ శాఖ కిందకి ఈ ఆలయం రాదు అంటే రాష్ట్రంలో భక్తులు ఎక్కువగా ఏ దేవాలయానికి వస్తున్నారో అక్కడ మనం రక్షణ కల్పించాలి అని కూటమి ప్రభుత్వానికి తెలీదా? కూటమి ప్రభుత్వం నిద్రపోతూ ఉందా? రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, ఏ దేవాలయాలలో భక్తులు ఎంతమంది వస్తున్నారు, అక్కడ ఆ దేవాలయానికి ఎంత ఆదాయం వస్తూ ఉంది, ఇది ప్రభుత్వం పర్యవేక్షించదా? 2000 నుండి 3000 మంది జనాభా కన్నా ఎక్కువ భక్తులు వస్తుంటే ఆ ఆలయానికి ఎంత ఆదాయం ఉంటుంది, అది దేవాదాయ శాఖ కిందకు వస్తుందా రాదా అనేది ప్రభుత్వానికి తెలీదా? ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది తప్పనిచ్చి. నిజంగా ప్రజలకు మనం రక్షణ కల్పించాలి, ఇలాంటి ఘటనలు మరొకసారి జరగకుండా చూసుకోవాలి అని ఈ కూటమి ప్రభుత్వానికి అయితే మచ్చుకంత కూడా వాళ్ళ మనసులో లేదు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.